సుందర నగరం. ఒక పక్క పార్కులు, మరో పక్క సుందర సాగర తీరం ఎంతో కనువిందు చేస్తుంది. విశాఖపట్నంలో సెల్ఫీ పాయింట్ కావాలంటే ఒకప్పుడు ఎంతో దూరంగా వెళ్లాల్సి ఉండేది. కానీ ఇప్పుడు విశాఖపట్నంలో ఏ సెంటర్కు వెళ్ళినా సెల్ఫీ పాయింటే కనిపిస్తుంది. విశాఖపట్నం ముఖ్య సెంటర్లో ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతులతో వాటర్ ఫౌంటైన్స్ నగర వాసులను ఎంతగానో ఆకర్షిస్తుంది. విశాఖ నగరాన్ని ఒకప్పుడు వాల్తేరు అని కూడా పిలిచేవారు. అయితే చాలా మంది ఈ నగరాన్ని వైజాగ్ అని పిలిచేందుకే ఎక్కువ ఇష్టపడతారు. తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం. ఈ నగరం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఇక విశాఖపట్నం అంటే ఒక హ్యాపెనింగ్ సిటీగా చెప్పుకోవచ్చు. అందుకే సాగర తీరంకు ఒక్కసారి వస్తే చాలు మళ్లీ రావాలనిపించే నగరం. రాత్రి సమయంలో ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేసేందుకు ప్రతి ప్రధాన కూడలి కూడా వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేసి దానికి దగదగలాడే విద్యుత్ కాంతులు ఏర్పాటు చేశారు విశాఖ అధికారులు. దీంతో విశాఖపట్నం సిటీలో ఎక్కడికి వెళ్లినా అవి ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఈ సెంటర్ల వద్ద నగరవాసులు సెల్ఫీ దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటున్నారు. విశాఖపట్నం సుందరీకరణలో భాగంగా కొన్ని ప్రధాన కూడళ్లు అన్నీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రతి చోట ఇలా చాలా అందంగా తయారు చేయటం చాలా బాగుందని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమైన సెంటర్లో వాటర్ ఫౌండేషన్లు కానీ, అలానే బీచ్ రోడ్డు మనం చూసుకుంటే ఆర్కే బీచ్ దగ్గర నుండి రుషికొండ బీచ్ వరకు ఉన్న లైటింగ్స్ కానివ్వండి, అలానే థీమ్ పార్కులు కానివ్వండి, మన సిరిపురం జంక్షన్ దగ్గర చూసుకుంటే బర్త్డే కటింగ్స్కి వైజాగ్ స్క్వేర్ కానివ్వండి, ఇలాంటి ప్రతి చోట కూడా ముఖ్యంగా పర్యాటకులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆకర్షించడానికి ఇటువంటి అభివృద్ధి చర్యలు ఏవైతే తీసుకుంటున్నారో వైజాగ్ వాస్తవ్యునిగా ఇవన్నీ కూడా మాకు చాలా ఆనందంగా ఉంటుంది. విశాఖపట్నం ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని చూస్తూ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఈ యొక్క వాతావరణం చూడడానికి కూడా అనేక మంది పర్యాటకులు కూడా వస్తున్నారు. కానీ ఈ యొక్క కట్టడాలు ఏవైతే ఉన్నాయో కట్టడాలు కూడా డెవలప్మెంట్ చేస్తూ దీన్ని కంటిన్యూ చేయాలి. అంటే ఇది కట్టేస్తాము ఇక్కడతో అయిపోయింది అనేది కాకుండా మెయింటెనెన్స్ చేసేటట్లుగా విధానం కూడా గవర్నమెంట్ వారు ఉన్నటువంటి జీవీఎంసీ వారు కూడా ఈ యొక్క చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మా యొక్క విన్నపం. విశాఖకు వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రధాన కూడళ్లు విద్యుత్ దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటాయి. ఇక రహదారులు, ఫుట్పాత్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యంత ప్రసిద్ధ ప్రాంతాలలో ఒకటైన జగదాంబ జంక్షన్ క్లాక్ టవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. జీవీఎంసీ ఏర్పాటు చేసిన క్లాక్ టవర్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలతో ఆ జంక్షన్ కు కొత్త కళ వచ్చింది. రైల్వే న్యూ కాలనీ జంక్షన్ వద్ద ఉన్న ట్రైన్ బొమ్మలు, మోడర్న్ బస్ స్టాపులతో ఆ ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఎవరైనా విశాఖపట్నంకు కొత్తగా వస్తే మాత్రం ఇక్కడేదో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయా అనుకునేలా ఉందంటున్నారు నగరవాసులు. ఒక విధంగా ఫౌంటైన్స్ పొల్యూషన్ కూడా తగ్గించేందుకు ఉపయోగపడుతుందంటున్నారు. అయితే వాటిని పూర్తి స్థాయిలో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. దీన్ని మనం ప్రభుత్వం చేసినా లేకపోతే మన మున్సిపాలిటీ చేసినా ఎవరు చేసినప్పటికీ సుందరీకరణ చేయడం మంచిదే, కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవడం మంచిదే. అయితే కాలుష్య నివారణ చర్యలు తీసుకోవడం వల్ల కాలుష్యం ఎక్కువ కాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనకి విపరీతమైన వెహికల్స్ చుట్టూ వస్తుంటాయి. ఏదైతే మనకి ఇది పెద్దది చేయటం వల్ల దీనిలో చూసుకొని దాని వైపు అలా గమనించుకొని ఉండటం వల్ల, లేదా దానికి సరైన స్పేస్ లేకపోవటం వల్ల గేర్లు మార్చినప్పుడు విపరీతంగా దాని పొల్యూషన్ విపరీతంగా పెరగడం వల్ల పెట్టడం అంటే వచ్చిన పొల్యూషన్ కంట్రోల్ కన్నా రిలీజ్ అయిన కంట్రోల్ అనేది పొల్యూషన్ అనేది ఎక్కువ అయిపోవటం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అటు సాగర తీరం, ఇటు పచ్చని కొండలు మధ్యలో అందాల నగరం విశాఖపట్నం. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ నగరంలో పర్యటించాలంటే ఒక్కరోజు సరిపోదు. ఇక్కడి బీచ్లు, ఉద్యానవనాలు, ఆలయాలు, బౌద్ధరామాలు ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఈ నగరం సొంతం.